పొద్దు పొడుపుల పల్లె తలపులు స్వాగతించెనులే, పంట చేనులు పిల్ల కాలువ వేడుదెనులే, ఎద చిందులేసెనులే. ఊరంతా భూపాలాలు, గుండెల్లో సంగీతాలు, అల్లని కన్నుల వెన్నెల చిందెనులే. హే పొద్దు పొడుపుల పల్లె తలపులు స్వాగతించెనులే, పంట చేనులు పిల్ల కాలువ వేడుదెనులే, ఎద చిందులేసెనులే. పచ్చని పరికిని కట్టిన కన్నెగ పల్లియ మారెనులే, ఎండల పువ్వులు నీటను మెరిసి ముత్యములాయనులే. ఎదిగేటి పైరులు సిగ్గులు మొలిచెనులే, వేసేటి అడుగుల్లో తాళములుగెనులే. చిగురించిన ఆశలు ఎనరుగగా మని మురిసిప్పి, పొద్దు పొడుపుల పల్లె తలపులు పంట చేనులు పిల్ల కాలువ వేడుదెనులే, ఎద చిందులేసెనులే. చిలిపిగా చేసేడి అల్లరి పనులతో ఆటల హరివిల్లే, పచ్చని పల్లెకు పందిరి వేసెను ప్రకృతి విరిజల్లే. సాగే సెలయేటి అలలుగెను వయసల్లే, చిన్నారి ప్రాయాలు రేగిన పొదరిల్లే. మది మమతలు నిండిన మంజుల గానము చేసిన క్షణం. హే పొద్దు పొడుపుల పల్లె తలపులు స్వాగతించెనులే, పంట చేనులు పిల్ల కాలువ వేడుదెనులే, ఎద చిందులేసెనులే. నువ్వు వాకరా. ఏంటి? నిదానంగా లోపలికి వెళ్ళి అమ్మా పిన్ని ఉన్నారేమో చూసిరా. అబ్బో, నన్ను ఎరికిద్దామనే నీ ట్రిక్కులన్నీ నాకు తెలుసులే. ఎప్పుడు చూసినా నేనే దొరుకుతాను. బుజ్జి ఇలారా. వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి పట్టున ఉండాల్సిన అవసరం లేదా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అడుగుతున్నది నిన్నే, ఎక్కడికి వెళ్ళావు? నేను కాలువగడ్డ దగ్గరికి వెళ్ళాను. ఉద్ధరించావు. అక్కయ్యా, అక్కయ్యా. ఏమిటే? ఇడుగో వచ్చాడు నీ కొడుకు. ఓహో, ఇప్పటికి తీరికైందా? తమరు దిగబడ్డారు సరే, మా విధవేడి వాడు నీతో పాటు రాలేదా? వాడు ఎప్పుడూ ఎస్కేప్ అయ్యాడు. రిజల్ట్స్ వస్తే ఇంకో 4 రోజుల్లో టౌన్కి వెళ్ళి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడివి. అయినా ఇంకా చిన్నపిల్లలతో ఆటలా? అమ్మా, ఇంజనీరింగ్ చదవాలి కాబట్టే కాలువగట్టు ఎలా కట్టాలని చూడడానికి వెళ్ళాను. బాగా సాకులు నేర్చుకున్నావు. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. పొద్దున్నెప్పుడో చెద్దన్నం తిని ఊరి మీద పడ్డావు. ఆకలేస్తుంది, కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళితేను. బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చి నాళ్ళుండడం ఇదేగా మొదటిసారి. అందుకే మరి ఇలా ఊరంపడి పడి తిరుగుతున్నాడు. కానీ వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా. నాదే ముందులే సగం జీవితం అయిపోయింది. వాడు చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడనుకో, వాడినో ఇంటివాణ్ణి చేసి కృష్ణారామ అంటూ ఓ మూలన కూర్చుంటారు. చూద్దాం, బుజ్జిగాడేలేక తెలుస్తుందిలే.
అక్క దెబ్బకు దెబ్బ ఏమంటావ్? ఏరా ఇంజనీరు, ఇంకా ఎప్పుడొస్తుందిరా నీకు బుద్ధి? ఆ? ఏ ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటావు. సిగ్గులేదు నీకు? మీరేం దిగులు పడకండమ్మా. టౌన్కెళ్ళి ఇంజనీరింగ్ చదువుకొని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు. ఓ మారిపోతాడు. పచ్చలేదా? రే ఎందుకులే కదా నువ్వు ఊరుకుంటుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావు. ఏమైంది భారతి? అలా అచ్చోసిన ఆంబోతుల పిల్లలు వదిలేయకూడదు, కాస్త గదమాయించి పెంచాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చూడు ఏం చేశాడు. అయ్యో నిజంగా నాకేం తెలీదు. ఇది నేను చేసిన పనే కాదమ్మా. ఊరికే దోశలు నేను తీసి నేను మొహమ్మే చల్లాను, అంతే నేను చేసింది. ఆహా నీకేం తెలియదేంటి? ఇదిగో నాతో అబద్ధం చెప్పకు. ఒక బిందె నీళ్లు నా మీద కుమ్మరించాడు. నన్ను పట్టుకుని కొట్టాడు, తిట్టాడు, కిచ్చాడు. చూడు, నువ్వు చూడు, చూడమ్మా. ఇదేం బాలేదు బుజ్జి. రాను రాను నీ అల్లరి ఎక్కువైపోతుంది. నేనేం మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను. జలుబు చేస్తే తర్వాత ఎవడు పడతాడు? రా గోవిందు నిన్ను. ఓ, అబ్బా. ఏయ్, నిన్నే, ఆగరా. గోవిందు గోవిందు ఆగరా, ఆగమంటున్నానా? గోవిందు ఏరా, చేతులు వదులు. వదిలితే పారిపోదావునా? చేతులు వదిలి చూడు, ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది. ఎరా ఎందుకురా శాంతి నెత్తి మీద నీళ్లు పోసావు? నన్ను ఇరికించడానికేనా? కాదు కాదు, అది దీని పని. అవునా? ఇది పచ్చి అబద్ధం. వీడు నీళ్ళు పోయడం నేను చూశాను. ఒసే ఒసే, నువ్వు నా చెల్లెలివి కదా, మనిద్దరం ఒకే పార్టీ. నాకు వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పకూడదు. నేను పోయడం నువ్వు చూసావా? నేను చూశాను, నా 2 కళ్ళతో చూశాను. నిజం. ఎరా నిన్ను. సరే సరే.